హైదరాబాద్లోని కనుమరుగవుతున్న ద్రాక్ష తోటలు. శీతాకాలంలో నోటి తీపించే నాణ్యమైన ద్రాక్ష ఇప్పుడు నగరంలో అంతగా కనిపించలేని పరిస్థితి వచ్చిందన్నమాట. ఒకనాడు ప్రపంచ స్థాయి ద్రాక్ష సాగు క్షేత్రంగా నిలిచిన హైదరాబాద్ ఇప్పుడు పరిసర ఇతర ప్రాంతాల పంట మీద ఆధారపడేది వచ్చిందన్నమాట. 40 నుంచి 60 రూపాయల మధ్య వినియోగదారులకు లభించే ద్రాక్ష ఈ సంవత్సరం 120 నుంచి 150 పెట్టినా దొరకడం లేదన్నమాట. ఒకప్పుడు నగరంలో 20 రూపాయలకి 40 రూపాయలకి 50 రూపాయలకి కూడా కేజీ ద్రాక్ష దొరికేది. కానీ ఇప్పుడు 120 రూపాయలు పెట్టినా మంచి ద్రాక్ష దొరకట్లేదు అనమాట. 20 సంవత్సరాల కిందట ద్రాక్ష తోటల నగరంగా హైదరాబాద్ ఉండేది. ఇక్కడ పండే అనాబ్ ఏ షాహీ ద్రాక్ష ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, రష్యా తదితర యూరోప్ దేశానికి కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఎగుమతి అయ్యేది. ఎలిజబెత్ రాణికి 2కు నగరంలో ఎంతో ప్రత్యేకంగా ఉండేది. ప్రత్యేకంగా 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనాబ్ ఏ షాహీ ద్రాక్షను పండించేవారట. ఒకనాటి నగరం శివారు ఇప్పుడు గ్రేటర్లో భాగమైన రాజేంద్ర నగరు, మేడ్చల్, మల్కజ్గిరి, తుక్కుగూడ, బొల్లారం, సామిరిపేట ఇంకా రంగారెడ్డి మెదక్ జిల్లాలు 2010 వరకు ద్రాక్ష పద్ధతితో కలకలాడుతుండేవి. అంతకుముందు 1980లో షేక్పేటలో సైతం ద్రాక్ష తోటలు ఉండేవి. ఎకరానికి 42 టన్నులు అనాబ్ ఏ షాహీ ద్రాక్ష దిగుబడులతో నగరం 1969లో ప్రపంచ రికార్డుకి ఎక్కింది. మహారాష్ట్రలోని కర్ణాటక నుంచి ద్రాక్షోత్పత్తి మేటిగా విరజిల్లిన ఈ తెలంగాణ నేలలోని ఇప్పుడు 8,000 టన్నులు మెట్రిక్ టన్నులు కూడా పంటడం రావట్లేదు. ఒకప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర కన్నా ఎక్కువగా పండేది అన్నమాట ద్రాక్ష. అలాంటిది ఇప్పుడు 8,000 టన్నులే వస్తుంది. నగరానికి చాలని ద్రాక్ష పండ్లు అనమాట. నగర శివారు ప్రాంతంతో ఉమ్మడి రంగారెడ్డి మెదక్ జిల్లాలో 1990 వరకు 15,000 నుంచి 20,000 ఎకరాల్లో ద్రాక్ష సాగు జరిగేది. రాజేంద్ర నగర్ ద్రాక్ష పరిశోధన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ కూడా ఇదే విషయం చెప్తున్నమాట. తర్వాత కాలంలో అది 1000 ఎకరాలు పడిపోగా ఇప్పుడు మరీ 600 ఎకరాలకు తగ్గిపోయింది. మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాలో 407 ఎకరాలు, సిద్దిపేటలో 136 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 104 ఎకరాల్లోనే మాత్రమే ప్రస్తుతం ద్రాక్ష కొనసాగుతుందని సమాచారం. ఇదంతా కలిపిన పంట ఉత్పత్తి కేవలం 7,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ ద్రాక్ష కూడా 1 కోటి జనాభా కలిగిన నగరానికి సరిపోదని శ్రీనివాసులు చెప్తున్నమాట. దేశాలకు ద్రాక్ష ఎగుమతి చేసిన హైదరాబాద్ ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్ తోటి ద్రాక్ష తోటలు మాయమైపోయాయి. తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలకే కాదు, తమిళ, హిందీ చిత్ర నటులకు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు కొంతమందికి నగరంలో ద్రాక్ష తోటలు ఉండేవి. వారంతా వేసవిడికి ఇక్కడికి వచ్చి ఈ తోటలోనే సాధిరేవారు. దివంగత సీఎం జయలలితకు మేడ్చల్లో ద్రాక్ష తోటలు ఉండేవి. ఆ మన్య సందర్భం వార్తల్లో ప్రముఖంగా వినిపించేవాడనమాట. నగరం ఐటీ హబ్గా ఎదుగుతున్న క్రమంలో 2000 సంవత్సరం నుంచి మెల్లమెల్లగా ద్రాక్ష తోటలు మాయమవుతూ వస్తున్నాయి. చరిత్రకారులు ఇదే విషయం చెప్తున్నాము. ముఖ్యంగా మీ రియల్ ఎస్టేట్ పుంజుకోవడంతో ద్రాక్ష తోటల స్థానంలో ఆకాశ హార్మోన్లు, అద్దాల భవనంతో ఏర్పడ్డాయి. ఈ మధ్యకాలంలో రాజేంద్ర నగర్లో ద్రాక్ష పరిశోధన సంస్థను సందర్శించిన టెక్కీల సంఖ్య కూడా పెరిగింది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ద్రాక్ష సాగు చేసే దిశగా అడుగులు వేయడానికి కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ సలహాలు, సూచనలు అడుగుతున్నారని అక్కడ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నమాట. తాము కూడా ద్రాక్షను ప్రోత్సహించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఈ విధంగా ఒకప్పుడు 20,000 ఎకరాలు ఉండే ద్రాక్ష తోటలు ఇప్పుడు 1000 ఎకరాలు కూడా లేవన్నమాట హైదరాబాద్, తెలంగాణలో. అవి కూడా సరిపోవట్లేదు ద్రాక్షకి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.